వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ చాప్టర్స్, ఫీచర్డ్ ప్లేసెస్, ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ అని వస్తున్నాయి కదా! అవి ఓకే చేయాలా? వద్దా? ఒక వీడియో క్లారిటీగా చేయండి, చాలామందికి తెలీదు అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా మనకి వీడియో డీటెయిల్స్‌లో ఉంటదండి. అన్ని వీడియోస్‌కి ఆ పర్టిక్యులర్ వీడియో డీటెయిల్స్‌లో అయితే ఉంటది. సో, ఇది మనకి ఇందులో ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ అనేది కొత్తగా వచ్చింది. ఇది ఎక్స్‌పెరిమెంట్‌లో ఉంది. అంటే బీటా టెస్టింగ్‌లో ఉంది. ఇంకా కంప్లీట్‌గా రాలేదు. సో, ఇవన్నీ ఏంటనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆటోమేటిక్ చాప్టర్స్. ఆటోమేటిక్ చాప్టర్స్ అంటే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఒక లాంగ్ వీడియో ఉందనుకోండి. ఒక 18 మినిట్స్, 20 మినిట్స్ వీడియో ఉంది. ఆ వీడియోలో మనం చాలా కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి. ఆ కాన్సెప్ట్‌కి తగినట్టు మనం డిస్క్రిప్షన్‌లో టైమింగ్ ఇవ్వొచ్చనమాట. టైమ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 00 దగ్గర అంటే 0 దగ్గర ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. సో, ఇంట్రడక్షన్ అనేసి రాయొచ్చు. అలా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో ఏం చెప్తున్నారు? ఆ కాన్సెప్ట్‌ని మనం పేరు రాయొచ్చనమాట. నేను ఈ చాప్టర్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఆ చాప్టర్స్ ఎలా డిస్‌ప్లే అవుతాయి అనేది కూడా చెప్పాను. అండ్ ఇది ఇంకో విధంగా కూడా వస్తది. అంటే కుకింగ్ వీడియోస్‌కి కూడా వస్తది. మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసుంటే కుకింగ్ వీడియోస్ మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కింద సబ్‌టైటిల్స్ లాగా వస్తాయి. అంటే ఇది మనకి మామూలు అన్ని వీడియోస్‌కి కూడా యూజ్ అవుతదండి. మీరు మీ వీడియోస్‌కి సబ్‌టైటిల్స్ ఇచ్చారనుకోండి. ఆ సబ్‌టైటిల్స్‌లో ఉన్న మ్యాటర్ ఎవరన్నా గూగుల్‌లో సెర్చ్ చేసినా మీ వీడియో వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కుకింగ్ చాలా వీడియోస్‌కి చూసాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం క్యాబేజ్ ఫ్రై అనో లేదా ఎగ్ కర్రీ అనో ఏదో ఒకటి సెర్చ్ చేసామనుకోండి. సో, ఎగ్ కర్రీ రెసిపీస్ అన్నీ వస్తాయి కదా! కొన్ని వీడియోస్‌కి మాత్రం చాప్టర్స్ లాగా కూడా వస్తాయి కింద. అంటే వాళ్ళు సబ్‌టైటిల్స్ యాడ్ చేసిన దాన్ని బట్టి ఉంటదనమాట అది. సో, మనకి సబ్‌టైటిల్స్ యాడ్ చేసినా కూడా అలా చాప్టర్స్ లాగా వస్తాయి. మీరు సబ్‌టైటిల్స్ యాడ్ చేయండి. తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే కుకింగ్ వీడియోస్‌కి సబ్‌టైటిల్స్ యాడ్ చేయడం వల్ల వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూసినా కూడా అది యూజ్‌ఫుల్‌గానే ఉంటది కదా! సో, సబ్‌టైటిల్స్ కంపల్సరీ యాడ్ చేయండి. అండ్ ఆ చాప్టర్స్ గురించి మీకు వీడియో చూస్తేనే ఇంకా క్లారిటీగా ఉంటదండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను చూడండి. అండ్ ఫీచర్డ్ ప్లేసెస్ గురించి ఇప్పుడు. ఫీచర్డ్ ప్లేసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్ళి మనం వీడియో షూట్ చేసి పెట్టామనుకోండి. అది మన టైటిల్‌లో అవనివ్వండి, లేదంటే మనం మాట్లాడిన మాటల్లో అవనివ్వండి, మనం ఇచ్చిన సబ్‌టైటిల్స్‌లో అవనివ్వండి, ప్లేసెస్ నేమ్స్ గనక ఉంటే ఆ ఫీచర్డ్ ప్లేసెస్ అనేది చూపిస్తదనమాట మనకి. మీరు అది గనక క్లిక్ చేసుంటే మన వీడియో దగ్గర ఫీచర్డ్ ప్లేసెస్ అనేసి కూడా చూపిస్తది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాము. ఒక ఊటీయో, కొడైకెనాలో ఎక్కడో చోటకి వెళ్ళామనుకోండి. మన ప్లేసెస్ మెన్షన్ చేస్తాం కదా వీడియోలో. సో, దాన్ని బట్టి ఫీచర్డ్ ప్లేసెస్‌లో ఈ ప్లేసెస్ చూపిస్తదనమాట. అది చూపించడం వల్ల మనకేం నష్టమూ లేదు, లాభమూ లేదు. ఇదేంటంటే ఆడియన్స్‌కి యూజ్‌ఫుల్ అనమాట. చూసే ఆడియన్స్‌కి యూజ్‌ఫుల్ అనమాట ఇలాంటివి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎక్స్‌పెరిమెంట్‌లో ఉంది కదా! అదేంటంటే ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు ఆడియన్స్. అందులో ఏదన్నా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయనుకోండి. ఇంపార్టెంట్ టర్మ్స్ ఎలా డిటెక్ట్ చేస్తదంటే, ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్‌లో చూసారంటే ఆహ్, ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోకి ఏ పార్ట్ ఆఫ్ వీడియోలో ఎక్కువ టైం చూసారు. అంటే రైజ్ అలా కూడా కనిపిస్తది మనకి. బాగా డిప్ ఉంటది. బాగా హైగా ఉంటది కదా! అంటే అక్కడ ఎక్కువ మంది ఆ పార్ట్ ఆఫ్ వీడియోని ఎక్కువ మంది చూసినట్టనమాట. సో, అలా వచ్చినప్పుడు మనకి డిస్క్రిప్షన్‌లో చూపిస్తది అది. ఇది కొత్తగా వచ్చిందిలెండి. ఇంకా రాలేదు. మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో చూపిస్తాయట. సో, అది కొత్తగా వస్తున్న అప్డేట్ అనమాట. అది కూడా మీరు ఆన్‌లో పెట్టుకోవచ్చు. ఏదన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటే వీడియోలో అవన్నీ గూడా మనకి డిస్క్రిప్షన్‌లో కనిపిస్తాయనమాట. ఇది గూడా ఒక మంచి అప్డేట్ అండి. ఇవన్నీ గూడా క్రియేటర్ కంటే ఆడియన్స్‌కి యూజ్‌ఫుల్ అనమాట. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, "ఇవన్నీ ఈ సోదంతా మాకెందుకు? మాకు ఆన్‌లో పెట్టాలా? ఆఫ్‌లో పెట్టాలా?" అని అడుగుతారు. ఆన్‌లోనే పెట్టండి అంతే. అది క్రియేటర్‌కి యూజ్‌ఫుల్ అయితే మనకి హ్యాపీయే కదా అది. సారీ, ఆడియన్‌కి యూజ్‌ఫుల్ అయితే మనకి హ్యాపీయే కదా అది. సో, ఇందులో ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను.